సరస్వతి పవర్ కంపెనీలో వాటాలకు సంబంధించి జగన్ ఆయన తల్లి విజయలక్ష్మి తమ లిఖిత పూర్వక వాదనలను హైదరాబాద్లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్కు సమర్పించారు. ఈ కంపెనీ తన స్వార్జితమని జగన్ తన వాదనల్లో కూడా తెలిపారు. అందులో 51% వాటా తమదేనన్నారు. అయితే మొత్తం కంపెనీ తన ఆధీనంలో ఉందని, 99% వాటా తన పేరిట ఎప్పుడో బదిలీ అయిందని విజయలక్ష్మి కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. విజయలక్ష్మి తమ యజమాని అని, బోర్డుకు ఎప్పుడో జగన్ రాజీనామా చేశారని సరస్వతి కంపెనీ యాజమాన్యం కూడా తెలిపింది. సరస్వతి పవర్లో షేర్ల బదిలీని నిలిపివేయాలని, తమ వాటాను పునరుద్ధరించాలని కోరుతూ జగన్, భారతి క్లాసిక్ రియాల్టీ ట్రిబ్యునల్లో పిటిషన్ వేశారు. దానిపై ఈ నెల 7న జరిగిన విచారణ సందర్భంగా అటు జగన్, ఆయన తల్లి, సంస్థ తరపున న్యాయవాదులు పూర్తిస్థాయి వాదనలు వినిపించారు. లిఖిత పూర్వక వాదనలు సమర్పించేందుకు విచారణను ట్రిబ్యునల్ 30వ తేదీకి వాయిదా వేసింది. శుక్రవారం బెంచ్లో ఒక సభ్యుడు సెలవులో ఉండడంతో తీర్పును రిజర్వ్ చేయలేదు. ఇక తదుపరి విచారణను జూలై 11కి వాయిదా వేసింది. సరస్వతి పవర్ తమ తండ్రి సంపాదించిన ఆస్తి కాదని జగన్ తన వాదనలో తెలిపారు. చెల్లి షర్మిలపై ప్రేమ, అనురాగాలతో ఆ కంపెనీలో తమకు ఉన్న 51% వాటా ఈడీ కేసులు ముగిసిన తర్వాత ఇద్దామనుకున్నామని, చెల్లి తనపై అనుమానంతో తల్లిపై ఒత్తిడి తెచ్చి వాటాలు బదిలీ చేయించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా వేరే పార్టీలో చేరి తనపై తీవ్ర విమర్శలు చేసిందని, అందుకే ఆమెపై ప్రేమానురాగాలు పోయాయని జగన్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.